మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 420 కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మోసగాడు అని అందరూ మోసగాళ్లు అనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఇక నెల రోజుల్లోనే హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ ను 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితుల్ని సీఎం చేస్తారని కేసీఆర్ మొదటిగా దళితుల్ని మోసం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గుర్తు చేశారు. నెంబర్ 1 420 అంటే కేసీఆర్ ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయటమే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే నెంబర్ 1 420 కేసీఆర్. మీరు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలు అమలు చేయడమే కానీ లేక మీరు జూన్ 2014లో అధికారానికి వచ్చిండ్రో అధికారం రావడానికి మీరు ఏమేమి వాగ్దానాలు చేసిన ఒక్కసారి మననం చేసుకుంటే బాగుంటుందా? వీళ్ళందరికంటే ముందు మీరు మోసం చేసింది దళితులను. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి దళిత సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాపాడడంతో మొట్టమొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండ. అధికారానికి వచ్చి వీళ్ళ ఏ దళిత ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని పేర్కొన్నాడో వీళ్ళ ఆ కృషి ఆయనే ఆక్యుపై చేసిండు. నెంబర్ 1 వీళ్ళ మోసం అనేది అక్కడ ఆరంభమైంది. నెంబర్ 1 మోసం అక్కడ ఆరంభమైంది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పన్నాడు. ఎక్కడిచ్చిన దాఖలా లేదు. ల్యాండ్ అవైలబిలిటీ అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. ల్యాండ్ అవైలబుల్ లేక కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ. ఇవాళ మీరు ఏదైతుందో 5 లక్షలకి ఎకరం లభిస్తుందని చెప్పి భావించేది 10 లక్షలు కావచ్చు. అంత మాత్రాలు ఏదైతుందో ల్యాండ్ అవైలబుల్ లేదు అని చెప్పి పేర్కొనడం ఇది పెద్ద దగా మోసం అని చెప్పంట. ఇవాళ తదుపరి ఏదైతున్నదో ఎస్టీలకు ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడటం, రాజ్యాంగం కల్పించిన హక్కు గిరిజనులకు, మా ఆదివాసీ బిడ్డలు నాయకపుల్లు, గూండోళ్లు, లంబాడ వాళ్ళని కూడా వదులుకుంటే ఏదైతున్నదో రాజ్యాంగం కల్పించిన హక్కు అమలుకు సంబంధించి నువ్వు 2 జూన్ 2014